వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో చూసారా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీ ముందుకి పాలకూర కిచిడి తీసుకొస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ముందుగా అయితే మనం బాణలు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాము. మరి దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే ముఖ్యంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పాలకూర, ఆ తర్వాత చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్. దానికి ముందు ఏంటంటే బియ్యము ఎన్ని తీసుకుంటామో అందులో పావు వంతు కందిపప్పు తీసుకోవాలన్నమాట. ఆ రెండింటిని కూడా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత మనం అన్నీ కూడా చాప్ చేసేసుకొని ఇలా బాణలు పెట్టేసుకొని మెయిన్ కుక్కర్ అనమాట, కుక్కర్ పెట్టేసుకొని అందులో నేను మసాలా దినుసులు వేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇందులో వేస్తున్నాను అనమాట. మరి కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి నెయ్యి అవసరం లేదు అనుకుంటే వేసుకొని అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. మార్నింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేడీస్కి. సో ఇటు పక్క టిఫిన్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో చూసారు కదా, ఇవ్వండి చక్కగా వేగుతున్నాయి. ఒక పక్క నేను పొంగడాలకుండా పిండి రెడీ చేసేసుకున్నాను. ఇందులో ఏంటంటే ఉప్పు, జీలకర్ర, దోశల పిండి మిగిలింది, అందులో ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి వేసి కలుపుకున్నాను. మరి మన ఆనియన్స్ కూడా రెడీ అవుతున్నాయి, ఎర్రగా వేగుతున్నాయి. అటు సైడ్ ఏం చేస్తున్నానంటే పొంగడాలు బౌల్ పెట్టేసుకొని దాంట్లో నేను పొంగడాలు వేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఎంతో చక్కగా రెడీ అవుతుంది. పాలకూర ఎంత ఆరోగ్యం అండి, జనరల్గా పిల్లలు ఇష్టపడరు కదా, కానీ ఇలా చేసి పెడితే ఖచ్చితంగా పిల్లలు తింటారు. అగోండి పొంగడాలు వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని అందులో మనం కలిపెట్టుకున్నాం కదా బ్యాటర్, కొంచెం దానిని వేసుకుంటూ మూత పెట్టేసుకోవాలన్నమాట. పొంగడాలు కూడా అంటే ఒక పక్క టిఫిన్కి రెడీ అయిపోతుంది, ఇంకో పక్క లంచ్లో. సో లంచ్లో కూడా చాలా హెల్దీ ఐటమ్ ఈరోజు మనం తినబోతున్నాము. ఏంటి అంటే పాలకూర కిచిడి. ఇవ్వండి కొంచెం వేసేసుకుందాము, పిండి వేసేసుకొనేసి అన్ని పొంగడాలు రెడీ చేసేసుకొని టిఫిన్కి రెడీ చేసేసుకుందాము. సో ఎంత హెల్దీ అండి, పాలకూరలో ఐరన్ ఉంటుంది కదా, బట్ జనరల్గా పిల్లలు ఇష్టపడరు మనం పాలకూర చేస్తే. బట్ ఇలా కిచిడి రూపంలో చేస్తే వాళ్ళకి అటు బిర్యానీ లాగా తిన్నట్టు ఉంటుంది, అదేవిధంగా హెల్దీ కూడా ఉంటుంది అనమాట. అందులో మనం మెయిన్ ఏంటంటే పాలకూర వేసాం కాబట్టి పాలకూర బాడీకి హెల్దీ ప్లస్ ఐరన్. చూస్తున్నారు కదా, టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఈలోపు మన కిచిడి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి కొంచెం ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది ప్లస్ దాంతోపాటు కొత్తిమీర, మీరు కావాలంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఓన్లీ కొత్తిమీర, పాలకూర రెండు వేస్తున్నాను. మన పొంగడాలు చూడండి చక్కగా వేగిపోతున్నాయి. దాంట్లో మూత పెట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది వేగింది కదా, ఇందులో ఏం చేస్తున్నానంటే నేను పాలకూర, ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు దాన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత అందులో ఇప్పుడు సపోజ్ మనం బియ్యము 1 గ్లాస్ అయితే వాటర్ 2 గ్లాసులు అట్లా అన్నమాట. ఆ మెజర్మెంట్ తోటి వాటర్ పోసుకోవాలి. అలా పోసుకున్నట్లయితే మనకు అన్నం కూడా చాలా పొడిగా ఆడుతుంది. చూస్తున్నారు కదా చక్కగా పాలకూర మగ్గిచ్చేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ పోసుకోవద్దు ఫ్రెండ్స్, జస్ట్ కాసేపు మూత పెట్టేద్దాము. మగ్గిన తర్వాత ఈలోపు టిఫిన్కి రెడీ అయిపోతారా మీరు, పొంగడాలు కూడా రెడీ అయిపోతున్నాయి కదా, టిఫిన్ తినేసేద్దాము. ఈలోపు మనకు లంచ్ ఐటమ్ కూడా రెడీ అయిపోతుంది. అగోండి మూత పెట్టుకొని. చూసారు ఫ్రెండ్స్, మార్నింగ్ కష్టాలు ఇలా ఉంటాయండి, ఎవరికి తెలుసు మన బాధలు కదా, అందుకే ఆడవాళ్ళకి సెలవు కావాలి కదా. ఇవ్వండి పాలకూర చక్కగా మగ్గింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం కొంచెము ఈ రైస్ వేసేసుకున్నాం ఫస్ట్ అయితే, ఎందుకంటే రైస్ కొంచెం ఫ్రై అయితే చాలా పొడిగా వస్తుంది అన్నం అనేది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాము. ఆ తర్వాత
ఏంటి అంటే మనం పొంగడాలు తిప్పేసుకుందామండి. పొంగడాలు చక్కగా కాలినాయి అన్నమాట. సో దాన్ని టర్న్ చేసుకుందాం. ఓకేనా, దాన్ని టర్న్ చేసేసుకొని టిఫిన్కి రెడీ అయిపోదాము. అందరం కూడా మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటాం కదా, మెయిన్ లేడీస్. అటు పిల్లల్ని రెడీ చేయాలి, ఇంట్లో రెడీ చేయాలి, అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. టైంకి లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి చిన్నవి చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, చాలా చక్కగా మనకి పొంగడాలు రెడీ అవుతున్నాయి. అదేవిధంగా పాలకూర కిచడీ కూడా రెడీ అవుతుంది. సో వీటిని కొద్దిసేపు టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. అప్పుడు ఇంకా మంచిగా వేగుతాయి ఇవి. సో ఇప్పుడు ఏంటంటే దీని మీద మూత పెట్టేసుకొని మళ్ళీ మనము కిచిడి దగ్గరికి వచ్చేద్దాం. చూడండి ఎంత చక్కగా వేగిందో పాలకూర. దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకుందాము. ఆ తర్వాత అందులో కొలతలు చాలా చక్కగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక రైస్ బియ్యానికి అంటే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్ళు. నేనైతే 2.5 వేసుకున్నాను, ఇంక్లూడింగ్ కందిపప్పు. ఇప్పుడు కందిపప్పు 2 గ్లాసులు తీసుకున్నప్పుడు మినపప్పు 1/2 గ్లాస్ తీసుకోవాలి, అంటే టోటల్ 2.5 అన్నమాట. సో దాన్ని అలా కలిపేసుకొని ఇందులో అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసేసుకుందాము. వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాము ఫ్రెండ్స్. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దానిని అలాగే ఉండనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందులో మనము కొన్ని వాటర్ వేసేసుకుందాము. సో పక్కనైతే పొంగనాలు రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. సో చట్నీ ఏదైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. మ్యాంగో పికిల్ కానివ్వండి. చూసారా, కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని అలానే ఉంచేసుకోవాలన్నమాట. సో ఇలా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తామా, మళ్ళీ పాలు కూడా కాగిపోతున్నాయి, అలాగే పొంగడాలు కూడా రెడీ అయిపోతున్నాయి. మార్నింగ్ ఇంత చక్కని హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తే మనం బీ హెల్దీ అండ్ స్టే హెల్దీ కదా ఫ్రెండ్స్. సో అందుకనే కుక్కర్ అయితే 3 విజిల్స్ అయిపోతున్నాయి, పొంగడాలు రెడీ అయిపోయాయి. మరి విజిల్స్ చూసారు కదా, ఆవిరి అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఆవిరి వెళ్ళిపోయినాక మన కిచిడి అనేది మనకు రెడీ అయిపోతుంది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీనరీ. సో గ్రీన్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నట్లయితే సో పాలకూర కిచిడీకి పెద్ద అవార్డు ఇవ్వచ్చు అనమాట. చూసారు కదా, బాగా చక్కగా పొడిగా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ టేస్టీ అయినటువంటి పాలకూర కిచిడి రెడీ అయిపోయింది. మనకి లంచ్ రెడీ అయిపోయింది, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది.